రామప్ప దేవాలయం. మరి రామప్ప దేవాలయం ఎక్కడున్నది సార్? రామప్ప దేవాలయం ములుగు జిల్లాలో కలదు. మరి రామప్ప దేవాలయము సార్ దీని ప్రత్యేకత ఒకసారి చూద్దాం. రామప్ప దేవాలయం ఎప్పుడు కట్టిరు సార్? ఎప్పుడు అంటే 1213లో నిర్మించారు. మరి సార్ దీని ప్రత్యేకత ముగ్గురు వ్యక్తులు ఉన్నారు సార్. ఎవరెవరు సార్? రామప్ప గుడి చెక్కిన శిల్పి ఎవరు సార్? రామప్ప గుడిని చెక్కిన శిల్పి ఎవరంటే రామప్ప. నోట్ గుడి చెక్కిన శిల్పి పేరు మీద గుడి ఉన్న ఏకైక దేవాలయం రామప్ప. మరి గుడి ఎవరు చెక్కిరు సార్? రామప్ప. ఈ రామప్ప అనే వ్యక్తి మరాఠా వ్యక్తి, మహారాష్ట్ర ప్రాంతం. మరి గుడి కట్టించింది ఎవరు సార్? కట్టించింది రేచర్ల రుద్రుడు. మరి గుడి ఏ రాజు కాలంలో కట్టిరు సార్ అంటే గణపతి దేవుని కాలంలో కట్టిరు. మరి గుడి రామప్ప గుడి ఇటుకలు నీటిలో తేలుతాయి. రామప్ప గుళ్ళ రుద్రునికి ఎడమ వైపు ఉన్న అప్సరస విగ్రహం ముట్టుకుంటే సంగీతం ఇస్తుంది. అంతేకాకుండా రుద్రుని దగ్గర శ్రీకృష్ణుని విగ్రహం సంగీతం ఇస్తుంది. శ్రీకృష్ణుని విగ్రహం కూడా ఉంటుంది. శ్రీకృష్ణుని విగ్రహం ఈసారి పోయినప్పుడు చూడురి. ఇంకో ఇంపార్టెంట్ సార్, రామప్ప గుళ్ళ నందీశ్వరుని విగ్రహం ప్రేక్షకుడు ఎటువైపు చూస్తే అటువైపు కనిపిస్తుంది. ఏ గుళ్ళ సార్? రామప్ప గుళ్ళ. రామప్ప గుళ్ళి యునెస్కో ద్వారా గుర్తింపు పొందింది. దేని ద్వారా? యునెస్కో ద్వారా గుర్తింపు పొందిన కట్టడం ఏంటంటే రామప్ప గుడి. మరి రామప్ప గుడి 2013కు 800 సంవత్సరాలైన సందర్భంగా రామప్ప వారోత్సవాలు నిర్వహించారమ్మ. మరి రామప్ప వారోత్సవాలు నిర్వహిస్తే ముఖ్య అతిథిగా వచ్చింది ఎవరంటే కె చిరంజీవి, ఛత్తీస్గఢ్ ప్రజలు. కె చిరంజీవి అంటే మెగాస్టార్ చిరంజీవి. ఈయన ఎందుకు వచ్చిండో? నాటి యూపీఏ పర్యాటక శాఖ మంత్రి, కాంగ్రెస్ హయాంలో పర్యాటక శాఖ మంత్రి. మళ్ళీ నెక్స్ట్ ఎవరు? ఛత్తీస్గఢ్ ప్రజలు. ఛత్తీస్గఢ్ ప్రజలు ఎవరు సార్? రెండో ప్రతాపరుద్రుని వారసులు. ఊకోరి సార్ మీరు ఏం మాట్లాడతారు సార్? రెండో ప్రతాపరుడు చచ్చిపోయింది కదా సార్. చచ్చిపోయింది అని చెప్పేది వేరే చరిత్ర. ఇక్కడ రెండో ప్రతాపరుద్రుడు మచల్ దేవుతో సహా నీటిలో ఉన్న నర్మదా నదిలో దూకి ఆ మచల్ దేవితో సహా నర్మదలోకి గోదావరి నది తీరం వెంబడి రెండో ప్రతాపరుద్రుడు కాళేశ్వరం పోయి ఆ కాళేశ్వరం రాజ్యాన్ని ఏర్పడి పరిపాలించిండు. కాళేశ్వరం దాటి ఛత్తీస్గఢ్కి పోయి రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. రెండో ప్రతాపరుద్రుని తర్వాత వచ్చింది అన్నారాజ్. మొన్నటికి మొన్న రామప్ప హన్మకొండల 1000 స్తంభాల గుడికాడ వారోత్సవాలు జరిగినప్పుడు విజయచంద్ర మహాదేవ్ వాళ్ళకు సంబంధించిన కాకతీయుల వారసుడు రావడం జరిగింది. ఓకేనా? రైట్.